ధైర్యంగా ఉండండి. ఎవడన్నా మీ ఊళ్ళో జాదా హుషారు చేసిన, మీ మండలంలో మీ నియోజకవర్గంలో మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మనమే, వడ్డీతో సహా వానికి చెల్లిద్దాం. ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. పోయిన 10 ఏళ్ళు ఊకున్నాం, ఎంతసేపు పని 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 మీద పడ్డాం మనం. కానీ ఈ తాప పని చేస్తాం, ఎవడెవడైతే మనం తిప్పలు పెట్టిండో వాని పని కూడా చేస్తాం. ప్రజలకు పని చేస్తాం, తిప్పలు పెట్టిన పని కూడా చేద్దాం. ఇక ఎందుకంటే మనల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. నాకు పాపం ఎన్ని ఫోన్లు వచ్చినాయో పాపన్న పెట్టుకెళ్ళి ఆ ఎస్ఐ తీసుకుపోయి ఏమనుకుంటుండో గల్ల పట్టుకొని మనం తీసుకుపోయి లోపల కూర్చుండే పెడుతుండట. మనల్ని కొడబాకలో మన కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టిందని నాకు మొన్న మనవులు కలిసినప్పుడు చెప్తున్నారు. వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి. పోలీస్ అధికారులు, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. గవర్నమెంట్ అనేది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. అధికారులు మీరు శాశ్వతంగా ఉండాలి, చట్టబద్ధంగా పనిచేయాలి, న్యాయబద్ధంగా నిలబడాలి. కానీ రేపు తేడా వస్తే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అందువల్ల మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సర్పంచులుగా మీకు పూర్తి అధికారాలు ఉంటాయి. మీరు మండల అధికారులైనా, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏ అధికారులనైనా నిక్కచ్చిగా నిలదీయండి, మీ హక్కుల కోసం అడగండి. తేడా వస్తే మా దృష్టికి తీసుకురండి. మేం వాళ్ళను ఆ అధికారులు అంతు చూస్తాం, వారి సంగతి తెలుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా.